హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో కొత్త చీఫ్ ఎన్నిక కోసం ప్రాసెస్ మొదలైంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో సీత నేతృత్వంలోనే కాంతార టీం ఓడిపోయింది. దీంతో సీత ప్లేస్లో కొత్త చీఫ్ను ఎన్నుకునేందుకు ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా యష్మి మణికంఠ మధ్య పెద్ద గొడవే జరిగింది. మణికంఠను చీఫ్ అవ్వకుండా పీకి పారేశారు మిగిలిన కంటెస్టెంట్స్. దీంతో అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్టు మరోసారి మణికంఠ తన బాధను చెప్పుకొచ్చాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అన్ని పూర్తి చేయలేకపోయిన కారణంగా మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇంకా తర్వాత కొత్త చీఫ్ ని ఎన్నుకోవాలనే ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. సీజన్ 7 లో పెట్టిన సేమ్ టాస్క్ ను రిపీట్ చేశాడు. మొత్తం 10 మంది పేర్లతో కుక్క బొమ్మలను పెట్టి బజర్ మోగిన వెంటనే వాటిని తీసుకొచ్చి వాటి హౌస్ లో పెట్టాలి. ఎవరైతే పప్పీస్ ని చివరిగా పప్పీ హౌస్ లో తీసుకొచ్చి పెడతాడో ఆ సభ్యుడు, అలానే ఆ పప్పీ మెడలో ట్యాగ్ మీద పేరున్న సభ్యుడు డేంజర్ జోన్ లో నిలబడాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో ముందు ప్రేరణ పప్పీ చేతిలో పట్టుకున్న యష్మి చివరిగా లోపలికి వచ్చింది. దీంతో ప్రేరణ, యష్మి ఇద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చారు. వీరిలో ఒకరు చీఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారన్నమాట. ఇక యష్మి తన వర్షన్ టీమ్మేట్స్ అందరికీ చెప్పింది. నాకు ఒకవేళ చీఫ్ ఛాన్స్ మళ్ళీ వస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ యష్మి చెప్పింది. దీనికి మణికంఠ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ టైం చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావా అంటూ మణికంఠ అడిగాడు. ఒకసారి చీఫ్ అయ్యానని చెప్పి ప్రతిసారి ఇలా రేస్ నుంచి తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ యష్మి అడిగింది. అయినా సరే యష్మి రేస్ నుంచి అవుట్ అయ్యిందని బిగ్ బాస్ అంటూ తన డెసిషన్ చెప్పాడు మణికంఠ. ఇక తర్వాత మణికంఠ బొమ్మను పట్టుకొచ్చింది యష్మి. దీంతో మణికంఠను టార్గెట్ చేసి పృథ్వీ సహా పలువురు కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని చెప్పారు. దీనికి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు పృథ్వీ అంటూ యష్మి రెచ్చగొట్టింది. దీంతో హౌస్ కార్నర్ చేసినట్టు మణికంఠ తన వర్షన్ చెప్తుంటే యష్మి, సీత, నైనిక అందరూ మణికంఠపై ఫైర్ అయ్యారు. ఇక అప్పుడు యష్మి ఇంకా రెచ్చిపోయింది. అసలు వాడికి ఈ హౌస్లో చీఫ్గా ఉండే అర్హతే లేదు అంటూ యష్మి అంటే ఏదో ఒక రోజు నేను చీఫ్ అయి చూపిస్తాను అంటూ మణికంఠ సవాల్ చేశాడు. అవ్వరా అవ్వు, ఎట్లా అవుతావు నేను కూడా చూస్తా అంటూ యష్మి కూడా ఛాలెంజ్ చేసింది. ఇలా చీఫ్ అవ్వాలనుకున్న మణికంఠ ఆశలు మరోసారి ఆవిరైపోయాయి. మరి కొత్త చీఫ్ ఎవరో ఈరోజు ఎపిసోడ్లో తేలాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.